తీసేవాళ్ళం కరెక్ట్గా పడే దొరికి తీసుకోండి. అలా చాలు, అంతే, అలా వేయాలి. అందరికీ నమస్కారం అండి. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా గంగవరం మండలం మొల్లేరు గ్రామం అండి. రైతు లంక అప్పాల గారు ఏ గ్రేడ్ మోడల్ అండి. ఇది ఏ గ్రేడ్ మోడల్లో బీరపాదులు వేయడం జరిగింది. ఆల్రెడీ మీకు వీడియో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ కాపు వచ్చినాయండి కాయలు. ఇలాగే బీరపాది మధ్యలో ఈ టమాటా కూడా వేసామండి. టమాటా కూడా పూత తీసుకొచ్చింది. అలాగే వీళ్ళు జీవామృతం తయారు చేసుకొని ఎప్పటికో 10-15 రోజులకి తయారు చేసుకుని మొక్కలు మొదలు వేసుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు కాయ కూడా బాగా రావడం, సాఫ్ట్గా రావడం ఈ రైతే చెప్పడం జరుగుతుందండి. కొంచెం పెద్దగా అవడం, కాయ కూడా సైజు కూడా పెద్ద అవడం అండి, కాపు ఎక్కువ వస్తుందని రైతు కూడా చెప్పడం జరుగుతుందండి. అలాగే రోడ్డు మీద కూడా మనం చిన్న షాప్లో పెట్టుకొని కాయలు సొంతంగా మార్కెట్ చేసుకుంటున్నారండి రైతు. మాకైతే చాలా సంతోషంగా ఉంది. రైతు బాగా ఉందండి, బాగా వస్తుందండి. ఇద్దరు భార్య భర్తలు కూడా కష్టపడి వాళ్ళే మొత్తం అన్ని ఎరువులు తయారు చేసుకోవడం వాళ్ళే వేస్తున్నారండి ఇదంతా. అలాగే మిరప, వంగ, టమాటా, కంది, బంతి, ఆకుకూరలు ఇవన్నీ వేసారండి. డైలీ అలా ఒక పంట తర్వాత పంట వచ్చే విధానం ఉంది. 360 రోజులు సాగు చేస్తున్నారండి. అలాగే ముందు మిరపలు పెట్టడం జరిగింది. ఇదే ప్లేస్లో పెట్టడం జరిగినప్పుడు వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల కాపు దశ వచ్చేటప్పటికి పాదులన్నీ పోయినండి. ఇంచుమించుగా 30,000 రూపాయలు రైతుకు నష్టం జరిగింది. అయినా మళ్ళీ అదే బీరపాదులు వేసి మనం చెప్పిన విధంగా ఏ గ్రేడ్ మోడల్లో సాగు చేయడం జరిగింది. ఈ బీరపాదులలో అంతర పంటగా ఏవీ వేసేవారు కదండి రైతు. మనం టమాటా, బెండ, గోరుచిక్కుడు, కాకర ఇవన్నీ వేసడం జరిగిందండి. అలాగే బయట కూడా కంది, మొక్కజొన్న, సజ్జలు, ఆకుకూరలు కూడా వేసడం జరిగిందండి. ఇవి ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ రావడం జరుగుతుంది. కాబట్టి రైతు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఒకవేళ దేవుడి దయ వల్ల ఈ పంట కూడా ఏ చీడపీడలు రాకుండా మనం అంతా కషాయం తయారు చేయడం వల్ల రైతు కూడా చాలా బాగా వస్తుందండి. అలాగే రైతు కూడా బాగా చెప్తున్నారు, బాగా తయారు చేసుకుంటున్నారు. అన్నీ చేసుకుని మన కేడర్ కూడా మనకి అందరూ కూడా సపోర్ట్ చేసి వచ్చి ఏ తెగుళ్ళు పురుగులు ఉన్నాయి కూడా నేను రాకపోయినా సరే కేడర్ వచ్చి చూసుకోవడం జరుగుతుందండి. అందరికీ ధన్యవాదాలు.